ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు గుర్తింపు ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో కీలక సమావేశం జరిగింది. నిర్దేశించిన గడువులోగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత బిఎల్ఓలకు అందించాలని ఈఆర్ఓ శివప్రసాద్ రెడ్డి సూచించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎంఆర్ఓలు మరియు ఎన్నికల సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ప్రక్రియ పురోగతిని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటరు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు నిర్ధారణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. నంద్యాల నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ఈఆర్ఓ సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గోస్పాడు మండలం 97%, నంద్యాల రూరల్ 97%, నంద్యాల పట్టణం 86% ఎన్యూమరేషన్ జరిగిందని తెలిపారు. ఈరోజు పోలింగ్ స్టేషన్ల నామన్కల్చర్ కానీ, కొత్త పోలింగ్ స్టేషన్ల క్రియేటింగ్ కానీ ఆల్ పొలిటికల్ పార్టీలతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళకు మెయిన్ నంద్యాల ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీ లీడర్లకు కానీ చెప్పడం ఏంటంటే సర్రు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 14 days అయింది. నంద్యాల మండలం, నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో గోస్పాడు 97 డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పూర్తయింది. రూరల్లో 97 అయింది. పట్టణంలో 86% అయింది. టోటల్గా 85% అయింది. రేపటి లోపల మొత్తం 95-98% కంప్లీట్ అవుతుంది. ఓటర్లకు మెయిన్గా మేము విజ్ఞప్తి చేసేది అంటే, ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్యూమరేషన్ పార్ట్ను పూర్తి చేసి మా బిఎల్ఓలకు అప్పగించవలసిగా కోరుతున్నాము. ఏదైనా ఎన్యూమరేషన్ పూరించడంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే మా బిఎల్ఓస్ కానీ, బిఎల్ఏస్ కానీ సహకరిస్తే మీ బిఎల్ఓ ఫామ్స్ తెచ్చివ్వాలని మేము నంద్యాల ఓటర్లకు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓట్లు నిజమైన ఓటర్ని సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నిజమైన ఓటర్ని తొలగించబడదు, ఇనెలిజిబుల్ పర్సన్ తొలగించబడతారు అంతే. సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం అంటే డెత్స్ కానీ, ఏఎస్డి లిస్ట్ అంటే ఆబ్సెంట్ కానీ, షిఫ్టెడ్ కానీ డెత్ ఓట్లు మాత్రమే తొలగించబడతాయి. ఒకవేళ నీకు 2002లో ఓటు లేకపోయినా, నీకు 2002 లేకుండా ఫామ్ 6 మా వాళ్ళు ఇస్తారు. మీకు డిక్లరేషన్ ఫాము, ఏదైనా ఓటర్ ఫామ్కు మీకు గుర్తింపు కార్డు కానీ ఏదైనా ఇస్తే కొత్త ఓటు నమోదు చేస్తాం. మీరు 14 తర్వాత 14 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు షిఫ్టింగ్ కానీ అలాంటివి ఫామ్ 8 ద్వారా మీరు షిఫ్టింగ్ అడ్రస్ కానీ నేమ్ గీమ్లు తప్పు అన్నా ఆ ఫామ్లు మా బిఎల్ఓకి ఇచ్చినారంటే దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే 14th క్లోజ్ అయిన తర్వాత 21st నుంచి క్లైమ్స్ అబ్జెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 20 వరకు క్లైమ్స్ అబ్జెక్షన్ తీసుకొని తీరుతుంది. ఫైనల్ రోల్ సెప్టెంబర్ 22 ప్రకటించబడుతుంది. దీనికి అంతటికీ ప్రజలందరూ సహకారము, పొలిటికల్ లీడర్ల సహకారం కావాలని విన్నపిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల అసెంబ్లీ ఓటర్లకు అందరి ముఖ్య గమనిక, ఇప్పుడు మీరు ఫోన్లందు 1950 నెంబర్ కొడితే మెసేజ్ చేస్తే ఈసీఐ మీ ఎపిక్ కార్డ్ నెంబర్ కొడితే మీ యొక్క డీటెయిల్స్, ఏ సీరియల్ నెంబర్లో ఉన్నారు, ఏ ఏసీ నెంబర్లో ఉన్నారు, పాత డీటెయిల్స్ని వస్తాయి. ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను.